సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎలా జరుగుతుంది సార్ లోపల ఆర్గ్యుమెంట్? ఆల్రెడీగా ఇంతకుముందు ఆర్గ్యుమెంట్ అయిపోయింది 17th కోర్టులో. పీపీ గారు కౌంటర్ కూడా వేశారు. పీపీ గారు ఆర్గ్యుమెంట్స్ ఏముందంటే 353 సెక్షన్ ఉంది, అంటే పోలీసు డ్యూటీని అప్సైడ్ చేశాడు పల్లవి ప్రశాంత్ అని వాళ్ళ అలిగేషన్స్. కానీ పోలీసు వాళ్ళ రిమాండ్ డైరీలో పోలీసు వాళ్ళ రిమాండ్ డైరీలనే పల్లవి ప్రశాంత్ ఎక్కడ పోలీస్ డ్యూటీని అప్సైడ్ చేసినట్లు లేదు, వైలేషన్ చేసినట్లు లేదు, ఎవరి మీద దాడి చేసినట్లు లేదు. వాళ్ళ రిమాండ్లనే తప్పుదడకలు ఉన్నాయి. అందుట్లో వాళ్ళు 41 నోటీసు కూడా ఇవ్వలేదు ఆయనకు. వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఫాలో చేయలేదు పోలీసు వాళ్ళు. అదే ఆర్గ్యుమెంట్ చెప్పాము. రేపటికి ఆర్డర్స్ పెట్టుకున్నారు కోర్టు వారు. మేము నమ్ముతున్నాం రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అది ప్రశాంత్కి ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్కి? ఈ కేసుకు అసలు ఈ కేసులో ఆయన మీద కరెక్ట్ అలిగేషన్స్ లేవు కాబట్టి ఆయన ఫ్యూచర్కు ఈ కేసుకి ఏం సంబంధం లేదు, ఎలాంటి ఇబ్బంది అయ్యే అవకాశం కూడా లేదు. సార్ మీరు చెప్పండి సార్, లోపల ఆర్గ్యుమెంట్స్ ఎలా జరిగినాయి సార్, మీరు ఎలా ఎదుర్కొన్నారు? పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మనకు చెప్పకుండా ఇట్లా ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు, దాని గురించి చెప్పండి సార్. వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ నోటీస్లో 353 వైలేట్ చేసినట్టుగా పల్లవి ప్రశాంత్ మీద అభియోగం జరిగింది. అయితే దాన్ని ఎక్కడ కూడా వైలేట్ చేయలేదు పల్లవి ప్రశాంత్. అతను వచ్చేసి 10:30 వరకు కూడా బిగ్ బాస్ షోలోనే ఉన్నాడు, లోపలలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇతను ఎక్కడ వైలేట్ చేసినట్టుగా మీరు అనుకుంటున్నారు, మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇది కావాలని చేసినటువంటిది అనేసి మేము అనుకుంటున్నాము. మేము అందరం కూడా ఎక్కడ కూడా పబ్లిక్ ప్రాపర్టీ ఇతను డ్యామేజ్ చేసినట్టుగా ఎక్కడ కూడా లేదు. మేము అందరం కూడా అతనికి మా న్యాయవాద బృందం అందరూ కూడా పల్లవి ప్రశాంత్కి ఎల్లవేళలా అండగా ఉండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వితౌట్ ఫీజు తీసుకొని అతనికి ఈరోజు నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే అతను న్యాయంగా ఉన్నాడు. ఒక బిగ్ బాస్ షోలో 35 lakhs విన్ అయితే ఆ 35 lakhsలో ₹1 కూడా తీసుకోకుండా తను టోటల్ మొత్తం 35 లక్షల రూపాయలు రైతులకి పంచిస్తా అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రైతుల యందు అతను రైతు బిడ్డ మట్టి మనిషి కాబట్టి రైతులందరికీ 35 lakhs పంచిస్తా అని చెప్పేసి ఆ పంచిచ్చినటువంటి అమౌంట్ కూడా ఎవరికి ఎంత ఇస్తున్నా అనేది కూడా ప్రతి ఒక్కరికి మీకు మీడియా ద్వారా తెలియజేస్తానని చెప్పేసి అంత గర్వంగా చెప్పడం జరిగింది. అతనిలో ఎటువంటి మోసం కానీ అవినీతి కానీ ఉంటే ఎవరు కూడా డబ్బులు పంచరు. మీరే ఆలోచన చేయండి. 35 లక్షల రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబాలకి ఎవరైతే నష్టపోయారో ఆ రైతుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తా అనేసి బిగ్ బాస్ షోలోకి పోకముందు చెప్పిండు. వచ్చిన తర్వాత విన్ అయిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నాడు. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు కదా, పల్లవి ప్రశాంత్ రీప్లేస్ చేయాలని చాలా మంది చెప్తున్నారు, దాని గురించి ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎవరైతే పోలీసు వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిందంటే పబ్లిక్ ప్రాపర్టీ అంటే వాళ్ళ వెహికల్స్, పోలీస్ వెహికల్స్, ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ అయినాయని వాళ్ళ అలిగేషన్స్. కానీ ఈయన షోలో 10:30కి అనౌన్స్ అయింది, అక్కడ 10:30-11 బిట్వీన్లో ఆ ప్రాపర్టీ డ్యామేజ్ అయినప్పుడు అసలు అక్కడ ఆయన సీన్ ఆఫ్ ఆఫెన్స్లో లేడు, ఆయన లోపల ఉన్నాడో స్టూడియోలో ఉన్నాడు. కాబట్టి ఈయనకు ఆ కేసు సంబంధం లేదు. పబ్లిక్ 5-6 వేల మంది పబ్లిక్ గ్యాదర్ అయినరు. ఎవరు అటాక్ చేశారో ఏమో అది ఎవరు తెలియట్లేదు. ఓన్లీ ఫాల్స్ అలిగేషన్ నుంచి ఆయన తప్పుడు కేసులో పోలీసు వాళ్ళు ఇరికిచ్చారు. ఈ ప్రాపర్టీ డ్యామేజ్కి పల్లవి ప్రశాంత్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన భరించే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంటే లేనప్పుడు ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు కోర్టులో ఎంతమంది లాయర్స్ మన పల్లవి ప్రశాంత్ మీద సపోర్ట్గా ఉన్నారు సార్? అంటే ఆల్మోస్ట్ న్యాయవాదులంతా ఆయనకు సపోర్ట్గా ఉన్నాము. దాదాపు ఈరోజు ఆర్గ్యుమెంట్ అప్పుడు ఒక సుమారు 50-60 మంది అడ్వకేట్స్ వాలంటరీగా వితౌట్, ఇప్పుడు అడ్వకేట్స్ ఎట్లుంటా అంటే ఫీజు తీసుకునే కేసులు చేస్తాం కాబట్టి ఆయన ఒక రైతు బిడ్డ నీతి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చిన రెమ్యునరేషన్ కూడా పబ్లికే పంచుతా అన్నాడు కాబట్టి మేము ఫ్రీగా వితౌట్ ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఆయన కేసు వాదించినాం. నార్మల్గా కామన్ మ్యాన్ ఇలా సెలబ్రిటీ కావడం వల్ల అయితే అరెస్ట్ చేశారు, మరి దానికంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు కదా, ఈవెంట్స్ అయితే ఉంటాయి, అక్కడ కూడా డ్యామేజ్ అవుతుంది కదా, దాని మీద ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఇప్పుడు మేము అదే పోలీసు వాళ్ళని ఇంతకుముందు అదే క్వశ్చన్ చేసినాము. ఒక సామాన్యుడు పైకి ఎదుగుతున్నాడని మీరు అట్లా చేసిన, అదే డబ్బున్న వాళ్ళు గొప్ప వ్యక్తుల ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి కేసులు చర్యలు ఉండవు. ఒక సామాన్యుడు అట్టడుగుల వర్గంకి వెళ్ళి వచ్చి చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగి ఒక ఆదర్శంగా అందరికీ ఉన్నాడు కాబట్టి ఈయన అమాయకుని మీద మీరు కేసు బుక్ చేసారు, అదే పెద్దోళ్ళ మీద ఎందుకు చేయట్లేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంటే ఒక 2 రోజుల్లోనే టేక్ ఓవర్ చేసేసారు, మరి ఇలాంటి చాలా ఉన్నాయి కేసులు, మరి వాటి మీద అంతా ఎందుకు చేయలేకపోతారు? ఇదేనా? అదే కదా ఇప్పుడు ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం అనేది. ఇప్పుడు పబ్లిక్ డబ్బున్నోనికి ఒక న్యాయంగా జరుగుతుంది,
బీద బడుగు బలహీన వర్గాల మీద ఈ దాడులుగా మేము అభివర్ణిస్తున్నాం. ఉన్న బర్రెలకు ఎమ్మెల్యే పోటీగా చేసినా కూడా అలానే చేశారు. ఇప్పుడు కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్ విన్ చేసిన తర్వాత కూడా ఇలానే చేస్తున్నారు. దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే కదా, బర్రెలెక్క కూడా సామాన్య కుటుంబంకి వెళ్ళి వచ్చి ఓ సెలబ్రిటీగా మారింది. పల్లవి ప్రశాంత్ కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి అనాగరిక వర్గాల నుంచి వచ్చి ఒక సెలబ్రేషన్ అయింది. కాబట్టి ఈ వీళ్ళకు భరించలేకపోతున్నారు. అదే డబ్బున్న వాళ్ళని ఉన్నత వర్గాల ఉన్న వాళ్ళనైతే ఏం చేసినా వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళ మీద ఎలాంటి కేసులు కూడా ఉన్నాయి. అమాయకుల మీద తప్పుడు కేసులు చేసి అరెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మళ్ళీ రిపీట్ కావద్దని అనుకుంటే మీరు ఏం చేయాలనుకుంటారు? మీ న్యాయవాదులు మేము పోలీసులకు ఒకటే హెచ్చరిస్తున్నాము, మీరు న్యాయపరంగా చట్టానికి లోబడి మీరు పని చేయవలసిందిగా కోరుతున్నాము. లేదంటే మీ పైన కూడా కోర్టులో కేసులు వేసి కోర్టుకు రావాల్సి వస్తుంది, తప్పుడు కేసులు వేస్తాయని చెప్తున్నాం. టీవీ షోలో జరిగిన బిగ్ బాస్ షోలో సెక్యూరిటీ లోపం వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నారు? ఆ పోలీసు వైఫల్యం నుంచి అట్లా జరిగింది. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఒక కొలీగ్ అడ్వకేట్ ఆ స్టూడియో పక్కన ఉంటాడు. ఆయన ఇంతకుముందే మాట్లాడినాము. మధ్యాహ్నం మార్నింగ్ 10-12 గంటల నుంచి పబ్లిక్ ఫుల్ జామ్ అయ్యారు. ఆ లా అండ్ కంట్రోల్ చేయక 144 సెక్షన్ పెడితే ఈ ప్రాబ్లం ఉండదు. అది ఫెయిల్యూరు ఎవరిది అంటే పోలీసు వాళ్ళదే. 144 సెక్షన్ ఉంటే అంతమంది పబ్లిక్ అక్కడ జామ్ గారు. వాళ్ళ ఫెయిల్యూర్ నుంచి ఎవరో పబ్లిక్ ఫుల్ జామ్ అయింది, ట్రాఫిక్ జామ్ అయింది. ఎవరు వచ్చారో ఎవరు రాలేసారో తెలియదు. అమాయకుని ఈ కేసులో ఇరికిచ్చారు. పల్లవి ప్రశాంత్కి ఏం సంబంధం లేదు. ఇచ్చిన రిపోర్ట్లో ప్రశాంత్ రాకముందు పబ్లిక్ డ్యామేజ్ జరిగిందా, వచ్చిన తర్వాత డ్యామేజ్ జరిగిందని ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు? వాళ్ళ రిమైండ్ డైరీలో ఏముందంటే 1 గంటలకి ఇన్సిడెంట్ అయింది అని అన్నారు. ఆయననేమో ఆల్రెడీ 10:30కి లోపల ఉన్నాడు. మధ్యాహ్నమే ఇన్సిడెంట్ అయినప్పుడు ఈయనకి ఎట్లా సంబంధం లేదు. అంటే ఈ ఇన్సిడెంట్గా ఆయన బయటికి స్టూడియో నుంచి బయటికి రాకుండా ముందే ఇన్సిడెంట్ అయింది. అందుకోసం ఆ ప్రాపర్టీ డ్యామేజ్కి ఈయనకు ఎలాంటి సంబంధమే లేదు. ఈయన రాకంటే ముందే అక్కడ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ మీద మీ రెస్పాన్స్ ఏంటి సార్? ఏం చెప్పాలి ఫైనల్గా? న్యాయం గెలుస్తుంది, నీతి నిజాయితీ గెలుస్తుంది. న్యాయంగా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ బయటకు వస్తుండు. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? థ్యాంక్ యూ.